అనగనగా ఒక రాజు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి. మరి ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుందా, అందరినీ కూడా కట్టిపడేస్తుందా, ఈ సంక్రాంతి పోరులో నిలవగలుగుతుందా అంటూ చాలా మందికి కూడా కొన్ని డౌట్స్ అన్నమాట. ఎందుకంటే ఈ సంక్రాంతికి 2026 సంక్రాంతికి చాలా సినిమాలు వచ్చాయి. మనము ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి చూసుకుంటే ఒక 2 సినిమాలు 3 సినిమాలు ఉండేవి. కానీ ఈ సంవత్సరం మాత్రం 5కు మించి ఎక్కువగా సినిమాలు ఉన్నాయి. మరి ఇన్ని సినిమాల్లో స్టారింగ్ అంటే పాండియా లెవెల్లో గుర్తింపున్నటువంటి హీరోలు ఉన్నారు, అదేవిధంగా సీనియర్ హీరోలు ఉన్నారు, ఇప్పుడు వస్తున్నటువంటి చిన్న చిన్న హీరోలు కూడా ఉన్నారు. మరి ఈ విధంగా ఉన్నప్పుడు ఏ సినిమాకి ఎక్కువగా ఆదరణ వస్తుంది అంటే జనాలు మాత్రం కంటెంట్ని నమ్ముతున్నారు. కంటెంట్ ఉంటే స్టార్ అయినా కూడా చిన్నవాళ్ళైనా కూడా ఖచ్చితంగా జనాలు ఆదరిస్తారు అని చెప్పేసి. అండ్ ఈ సంవత్సరం ముందుగా అందరి ముందుకైతే మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు రాజసాబ్ సినిమాతోని వచ్చారు. కానీ ఆ సినిమా మాత్రం ఎందుకో అనుకున్నంత రేంజ్లో మనము ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని థియేటర్కి వెళ్ళాం, కానీ ఆ సినిమా మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత వచ్చినటువంటి చిరంజీవి గారి మనశంకర వరప్రసాద్ గారు పండగకు వస్తున్నారు సినిమా మాత్రం ప్రీమియర్స్ నుంచి ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా మంచి పాజిటివ్ టాక్తోని ముందుకెళ్తూ ఉంది. సో మరి నిన్న రవితేజ గారి సినిమా వచ్చింది, ఆ సినిమా కూడా కొంచెం అటు ఇటు మిక్స్డ్ టాకే వచ్చింది. మరి ఇప్పుడు నవీన్ పొలిశెట్టి గారి అనగనగా ఒక రాజు ఈ సినిమా ఏ విధంగా ఉందంటే జనాల నుంచి మాత్రం మంచి పాజిటివ్ టాక్ అనేది వినిపిస్తుంది. ఎందుకంటే నవీన్ పొలిశెట్టి గారు ఏ సినిమాలో చేసినా కూడా, తను ఏ క్యారెక్టర్ చేసినా కూడా ఎంటర్టైన్మెంట్ మాత్రం 100కి 200% ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి జనాల్లో ఒక నమ్మకం అయితే ఉంది. ఆ నమ్మకాన్ని నవీన్ పొలిశెట్టి గారు అనగనగా ఒక రాజు సినిమాలో కూడా పూర్తిగా అంటే నమ్మకాన్ని అయితే నిలబెట్టుకున్నారు. అందరికీ ఎలాంటి లోటు లేకుండా, బోరింగ్ లేకుండా త్రూ అవుట్ సినిమా మొత్తం కూడా కంప్లీట్గా ఎంటర్టైన్మెంట్ అనేది నవీన్ పొలిశెట్టి గారు ఇచ్చారు. మరి ఆయన డైలాగ్ డెలివరీ కావచ్చు, ఆ కామెడీ టైమింగ్ కావచ్చు, ఏ విధంగా ఉంటుందో మనందరికీ కూడా తెలుసు. అండ్ ఈ సినిమాలో ఒక జమీందార్ కుటుంబానికి చెందినటువంటి నవీన్ పొలిశెట్టి తన పెళ్లిని 7 తరాల వరకు గుర్తుండిపోయే విధంగా చేసుకోవాలని చెప్పేసి అంటే ఆ విధంగా అనుకుంటూ ఉంటారనమాట. సో ఆ క్రమంలోనే మీనాక్షి చౌదరితోని అంటే ప్రేమలో పడ్డం, ఈ విధంగా పెళ్లి చేసుకోవడం అంటే ఇదంతా కూడా ఉంటుందన్నమాట. సో ఈ గ్యాప్లోనే తన కామెడీ టైమింగ్ కావచ్చు, ఆ ఎంటర్టైన్మెంట్ అనేది ఫుల్ లెంత్లో ఇచ్చారు. ఖచ్చితంగా తీసినటువంటి ఆ లైన్ కావచ్చు చాలా అద్భుతంగా ఉంది. అండ్ బుల్లిరాజు అందరికీ ఐడియా ఉంటుంది, సంక్రాంతికి వస్తున్నాం సినిమా నుంచి మన శంకరవరప్రసాద్ సినిమాలో చేయడం, ఇప్పుడు ఈ సినిమాలో కూడా కనిపించి అందరినీ కూడా అదరిస్తున్నాడని చెప్పేసి చాలామంది అబ్బాయి కోసమైనా కూడా అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ నవీన్ పొలిశెట్టి గారి మాత్రం పెట్టినటువంటి నమ్మకాన్ని 100కి 200% అయితే జనాలకి ఇస్తూ ఉన్నారు.